స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఏ క్షణంలోనైనా ఎన్నికల అధికారులు షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నాయి. హైకోర్టు ఇచ్చిన గడువులోపు ఎన్నికలు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికలను ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలందాయి. ఎన్నికల సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సర్కార్ సూచించింది. ఇప్పటికే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలు ఖరారయ్యాయి. అయితే 42% బీసీ కోటా కల్పిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంటే పార్టీ తరపున రిజర్వేషన్లు కల్పించాలన్న యోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. ఏ క్షణంలోనైనా ఎన్నికల అధికారులు షెడ్యూల్ ప్రకటించే అవకాశాలున్నాయి. హైకోర్టు ఇచ్చిన గడువులోపు ఎన్నికలు పూర్తి చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలందాయి. ఎన్నికల సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సర్కార్ సూచించింది. దీనిపై సంబంధించి మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించి అటు స్థానిక సంస్థలకు కానీ, అదేవిధంగా గ్రామ పంచాయతీ సంబంధించి సర్పంచ్లకు సంబంధించి కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఈ ఎన్నికలకు సంబంధించి ఇక ముహూర్తం ఖరారైనట్టుగానే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 42% రిజర్వేషన్ అంశం మీద గడిచిన నెల రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొచ్చి, జీవో తీసుకొచ్చి ఖచ్చితంగా బీసీలందరికీ 42% రిజర్వేషన్ కోటాలో ఎన్నికలకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తోంది. అయితే అంతలోపు వాళ్ళు ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా అభ్యర్థులను నిలబెట్టాలి, 42% ఏమాత్రం తగ్గకుండా అంతకు ఇంకొక 2% పెంచేని ఇవ్వాలి అనేటువంటి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే స్థానిక సంస్థలకు ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నటువంటి వేళ ఈ అధికారులందరూ కూడా షెడ్యూల్డ్ రిలీజింగ్ ప్రక్రియలో సిద్ధంగా ఉన్నట్టుగా అర్థమవుతుంది. హైకోర్టు ఇచ్చినటువంటి గడువు లోపట్లే, అంటే ఒక 1 month లోపల ఈ మొత్తం ప్రిపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 3 నెలల్లో ఎలక్షన్స్ మొత్తం కూడా కంప్లీట్ కావాలి అన్నటువంటి ఎజెండాతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు కూడా వెళ్లడం జరిగింది. రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈవీఎంలు కావచ్చు, మిగతా అన్ని కూడా ఏ మాత్రం తగ్గకుండా అన్ని కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మొత్తం కూడా బ్యాలెట్ బాక్సులకు సంబంధించి అవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఈవీఎంలకు సంబంధించి కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ తో కూడా పంచాయతీ శాఖకు అన్ని అందుబాటులో ఉంచుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలే ముందుగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సర్పంచ్ ఎన్నికలు కొంచెం లేట్ గానే పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగానే అర్థమవుతోంది. అయితే బీసీ కోటా కల్పిస్తూ 42% ఆర్డినెన్స్ కు సంబంధించి ఇంకా గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో ఆర్డినెన్స్ పెండింగ్ లో ఉంటే పార్టీ తరఫునైనా రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న రిలీజ్ అయింది, మనం చూసాం. గ్రామ పంచాయతీల సంఖ్య కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ శాఖ నుంచి రిలీజ్ చేసింది. మొత్తం 12,778 గ్రామ పంచాయతీల సంఖ్యను కూడా తెలిసింది. అదేవిధంగా వార్డుల సంఖ్య, ఈ గ్రామ పంచాయతీల్ని ఒక్కొక్క గ్రామంలో కనీసం 10-12 నుంచి 20 దాకా వార్డులు ఉంటాయి. దానికి సంబంధించి లెక్క తీస్తే 1,12,000 దాకా వార్డులు ఉన్నట్టుగా తెలియదు. అదే సమయంలో దీనికి సంబంధించి అప్పుడు ఎంపీపీ, జెడ్పీటీసీల స్థానాలు 570 దాకా ఉన్నాయి. ఎంపీటీసీ సంబంధించి 5,817 దాకా ఖరారు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా గ్రామ పంచాయతీలు 12,848గా ఇప్పటికే పంచాయతీ శాఖ నిన్న మన ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే పంచాయతీ ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. బీఆర్ఎస్ హయాంలో కేవలం ఒకేసారి, అంటే 2019లో మాత్రమే ఎన్నికలు జరిపాయి. దాని తర్వాత పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దాదాపు సంవత్సరం అయింది. సంవత్సరం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మొన్న పార్లమెంట్ ఎన్నికల కంటే దాని తర్వాత వెంటనే పెట్టాల్సిన పరిస్థితి ఉండేది. బట్ అప్పటి నుంచి కూడా పెట్టకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ వివిధ అంశాలు కూడా అడ్డుపడ్డాయి. ఎందుకంటే
కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో ఆ 42% ఇవ్వకుండా ఎలక్షన్స్ పోతే ప్రతిపక్షాలు ఖచ్చితంగా కూడా గట్టిగానే నిలదీసే అవకాశం ఉంటుంది. బీసీ నాయకులు కూడా నిలదీసే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఇందుకోసం దాదాపు 1 year దాకా వెయిట్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ఎట్టకేలకు రీసెంట్ గా నిర్ణయం తీసుకోవడం, ఒకవేళ కేంద్రం గనక చట్టబద్ధత ప్రకారం వాళ్ళు కల్పిస్తే ఓకే, రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వుల ద్వారా వస్తుంది కేంద్ర ప్రభుత్వంలోని పని. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ సంబంధించినటువంటిది హామీ ఇచ్చింది కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ లో. అయితే ఇప్పుడు ఉన్న ఆప్షన్ ఏంది, 42% రిజర్వేషన్ ప్రకారం బీసీలకు ఇవ్వాలని ఉంది. అందుకని ఆర్డినెన్స్ ప్రత్యేకంగా తీసుకొచ్చి ఈ ఖచ్చితంగా స్పెషల్ జీవో ద్వారా జీవోను పాస్ చేయించుకొని ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వచ్చే విధంగా అందరూ ఎలక్షన్స్ కి వెళ్లాలనేటువంటి ఆలోచన అయితే చేస్తుంది. అందుకనే స్థానిక సంస్థలకు ఇప్పటికే ఈ 2-3 రోజుల నుంచి చాలా సీరియస్ గా కసరత్తు చేస్తుంది. మొన్న మనం చూసాం తిరుమలగిరి ఎలక్షన్స్, తిరుమలగిరికి సంబంధించినటువంటి బహిరంగ సభలు కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంతకంటే ముందు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా ఆగొద్దని చెప్పడం కానీ, ఇట్లా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కానీ, రైతు బంధు కూడా గతంలో ఎన్నడూ దాదాపు అత్యధికంగా 20-30 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా వేయడం జరిగింది. కనుక ఇదంతా కూడా ఎలక్షన్ లో భాగంగానే ఈ ప్రభుత్వం చేస్తుంది అన్నటువంటి ఒక చర్చ జరుగుతోంది. బట్ ఏదైనప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు ఇక ముహూర్తం ఖరారైనట్టుగానే మనకు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. బట్ ఈ క్షణాలైనా షెడ్యూల్ రిలీజ్ కావడం, అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటిది కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం చకచక ఒక్కొక్కటి చేసుకున్నట్టుగా అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.